108 వాహనాల నిర్వహణ వైద్య సదుపాయాలపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో 108 వాహనాల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకెళ్లారు. అనుకూలమైన కంపెనీకి నిర్వహణ అప్పగించి ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అంబులెన్సుల్లో మందులు, వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉంచలేదు అన్నారు ఆయన. అంబులెన్స్ పంపకపోయినా పంపినట్టు బిల్లులు మార్చుకొని దోపిడీకి తెరలేపారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆరోపించారు. దీనిపై విచారణ చేయించి రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. తమకు అనుకూలమైన కంపెనీకి 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టులు అప్పగించారన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయిన వాళ్ళు కట్టబెట్టడం కోసం ఏదో బినామీ కంపెనీలు కొని పెట్టించి అరవిందో కన్సార్టియం ద్వారా అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పేరుతోటి వాళ్ళు అప్పచెప్పారు. ఏది పాత రేటుకి 1,31,000 ఒక్కొక్క వెహికల్కి ఇవ్వాల్సిన దాన్ని 1,78,000 మార్చారు. పాత దాటికి కొత్త దాటికి 1,31,000 2,20,000 మార్చారు. అంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో 856 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది సార్. సర్వీస్ ఇచ్చారా? అంబులెన్స్లో టెక్నీషియన్ లేరు, మందులు సరిగా ఉండలేదు, టైర్లు పేలిపోయి కొన్ని బండ్లాగిపోతాయి, మనుషులు తోసి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో కొన్ని అంబులెన్స్లు ఉన్నాయి. మరి ఏదైతే కంపెనీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్న కంపెనీ ఎందుకు 108 సర్వీసులు సక్రమంగా నడపలేదు? పేద ప్రజల కోసం నిర్దేశించిన ప్రమాదాల సమయంలో ఆదుకోవడం కోసం పెట్టిన ఈ వాహనాలు ఎందుకు సరిగా నడవలేదు? కేవలం అరబిందో ఫార్మాకి కట్టబెట్టడం కోసం చేసిన ఈ నిర్వాహకం వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింది. కుయ్యమని వస్తుందని చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు. నీ కొడుకాయంలో కుయ్యి కాదు, పాను బర్రు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా. అంబులెన్సులు పంపకపోయినా పంపినట్టు చూపించారని ఆరోపించారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. మందులు, వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉంచకుండా ప్రజల ప్రాణాల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు NHRM ప్రోగ్రాం కింద 70% పైగా నిధులు ఇస్తుంది అధ్యక్ష. కావాలని తమకు కావాల్సిన కంపెనీలను తీసుకొచ్చి అంబులెన్సులు పంపినా పంపకపోయినా నడిపినట్టు రికార్డులు చూపెట్టడం, మందులు ఇవ్వకపోయినా మందులు ఉంచకపోయినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, ఎవరైతే అభాగ్యులు యాక్సిడెంట్ అయిన వారిని ఫోన్ కాల్ ద్వారా చూస్తే దాదాపు మనం మీకు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, దాదాపు 40% పైగా రెస్పాన్సే లేదు. అంటే ఆ స్పాట్కి బండే వెళ్ళా. దాన్ని బట్టి ఏ విధంగా దీని పనితీరు ఉందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. గతంలో వాళ్ళు ప్రభుత్వాన్ని పెద్దలకి దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి నేను గౌరవ మంత్రి గారే స్పష్టంగా చెప్పారు, ఒకటి రేట్లు పెంచడం ద్వారా ఏ విధంగా పేదలకి మానవతా దృక్పథంతో నాన్ ప్రాఫిట్ మోటివ్తో పనిచేయాల్సిన ఈ ఆర్గనైజేషన్ని దారి దోపిడీకి ఎలా ఉపయోగించుకున్నారో స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ అంశాలే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని మంత్రి గారిని వీటి మీద విచారణ చేసి సంబంధిత సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అంబులెన్సుల నిర్వహణపై గత ప్రభుత్వాన్ని కాగు కూడా తప్పుబట్టింది అన్నారు మంత్రి సత్యకుమార్. ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద చాలా ఆవేదన అనిపిస్తుంది అధ్యక్ష. చూస్తే ఇటువంటి అవకతవకలు జరుగుతుంటే 2023 మే నెల ఆగస్టు మధ్య సిఏజీ ఇంత ప్రధానంగా ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ జరగట్లేదు, బయోమెట్రిక్ వేస్ట్ మేనేజ్మెంట్ జరగట్లేదు, మందుల వాడకం కూడా సరిగ్గా జరగట్లేదు అనే విషయం దానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు 60 నుంచి 70% కొరతలు ఉన్న డెఫిషియన్సీస్ ఉన్న విషయాన్ని కూడా సిఏజీ చెప్పిన తర్వాత కూడా వాటి మీద దృష్టి సారించే ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. అయితే ఇవాళ రాజకీయాలు ప్రధానంగా ఇంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకొని చెలగాటం ఆడుకొని సమయానికి అంబులెన్స్ వెళ్లకుండా ప్రజల ప్రాణాలని గాల్లో దీపం చేసిన గత ప్రభుత్వం ఇవాళ కూడా ఆ పార్టీ ప్రధానంగా ఇవాళ కూడా అసత్యాలు ప్రచారం చేస్తోంది అధ్యక్ష. ఇవాళ కూడా చూస్తే అంపశయ్యపై అంబులెన్సులు అని రాస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు మాత్రమైంది అధ్యక్ష. ఈ అంపశయ్యం ఈ అంబులెన్సులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మాట వాస్తవం అధ్యక్ష. కానీ ఈ రకంగా ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు ఇంత పర్యవేక్షణ లోపించి ఇంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఇవాళ మళ్ళా మీరే విమర్శలు చేయడం, ఈ ప్రభుత్వం మీద
చేయడం అనేది ఎలాగుందంటే అదేదో సామెత ఉంది అధ్యక్ష, తినమరిగిన కోడి దెబ్బెక్కి కూసిందట, ఆ రకంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ హయాంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వీటి మీద, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనం అధ్యక్ష, దాదాపు 1200 కోట్లు 7 సంవత్సరాలకు గాను ఇప్పటికే 678 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. ఇంకా చెల్లింపులు చేయాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ స్థాయిలో జరిగిందనే విషయాల మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ నష్టం దాన్ని బట్టి ఎంక్వైరీ ఆధారంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అధ్యక్ష.